ప్రజా సంక్షేమమే మంత్రి సుభాష్ జయం. మీడియా సమావేశంలో వైసీపీపై మండిపడ్డ కూటమి పార్టీ నాయకులు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాసంశెట్టి సత్యంపై వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాశ్రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవల్లి శివ, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ, బీజేపీ నాయకులు కొట్టువాడ హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచుమర్తి బాబురావు, బీసీసీఎల్ నాయకులు దంగేటి గౌరీశంకర్, లంక శ్రీను, పట్టణ యువత అధ్యక్షులు కుడుపూడి ఫణితేజ తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారం 4వ తారీఖు నుంచి మాకు అధికారం చేరుకొచ్చిన తర్వాత వెంటనే వృద్ధులకి, విధవలకి 4,000, వికలాంగులకు 3,000 నుంచి 6,000, కిడ్నీ బాధితులు 10,000, మంచం మీద నుంచి లేవలేని వృద్ధులకి 15,000 చొప్పున ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా తేడా లేకుండా ప్రతి నెల 31 కానీ 30 కానీ లేకపోతే 1 తారీఖు పింఛను పెంచి పెడుతున్నాం. మరి ఈయన ఎందుకు తోటపాటు పడుతున్నారో సూపర్ 6 అమలు జరగలేదు అన్నాడు. సో తల్లికి వందనం 15,000. ఆయన వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కడికే తల్లికి వందనం ఇచ్చారు. మేము నలుగురు పిల్లలకి 15,000, 60,000 ఇస్తున్నాం. రైతులు భరోసా, రైతు భరోసాలో సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా 20,000, 3 దఫాల్లో 20,000 ఇస్తున్నాం. అలాగే పండిన పంట ప్రభుత్వం తీసుకుని 3 నెలలకు కూడా 70,000 ప్రభుత్వం వాళ్ళు ఇంకా బాకీలు మన తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాకీలు తీర్చిన ఉదంతాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు 24 గంటల నుంచి 48 గంటల్లో ఎంత సొమ్ముగా బ్యాంక్ అకౌంట్కి రైతుకి వెళ్ళిపోతుంది. మరి ఈయనకి అదేం కనిపించడం లేదు, మరి వీళ్ళు ఏమీ చేయట్లేదు అనేది. తర్వాత వంట గ్యాస్ దారుణంగా ఏంటట, ఈ 2 సంవత్సరాల నుండి ఒక గ్యాస్ ఇచ్చారట. ఆయన పొరపాటు ఇచ్చేసరికి నాకు తెలియదు. ఒకవేళ పొరపాటుని సూర్యప్రకాశ్రావు గారు కూడా ఒకటి ఇచ్చారేమో, ఒకటి ఇచ్చారట. 6 ఇవ్వాలట, ఒకటే ఇచ్చారట. చేత మరి ఆయన ఎక్కడికి వచ్చి చూపిస్తారో, ఆ ఒకటే పుచ్చుకున్న వాళ్ళు ఎవరినైనా చూపిస్తారేమో. అది కూడా మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మనం స్వాతంత్రం ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో మాట్లాడారు. తర్వాత వంట గ్యాస్ ఆడవారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేవట. కూటమి నాయకులకి అందరికి కూడా నా నమస్కారాలండి. నేను పట్టణ టౌన్ యువత అధ్యక్షులనండి. ప్రజెంట్ నిన్న సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారంటే, ఇప్పుడు దాకా ఇక్కడ ఏం జరగలేదు, అభివృద్ధి అనేది లేదన్నారు. అభివృద్ధి జరగలేదు ఉన్నదన్నది మా వాసంశెట్టి సత్యం గారితో, సూర్యప్రకాష్ గారితో, ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎక్స్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టారండి. ఆ కార్యకర్తలను అడిగితే చెప్తారండి అలా ప్రభుత్వం ఏం చేయండి. రోడ్డు ఇన్సిడెంట్లు కానీ, రోడ్డు ఏరియాలు కానీ, డ్రైనేజీలు కానీ, కలగొట్టలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, దేనికన్నా సరే ఆ నాయకులు కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టారు మా నాయకులతో కలిసి. వాళ్ళకి తెలిసి ఏం జరిగింది, అభివృద్ధి ఎంత ఉన్నది, ఎక్కడ వరకు జరిగింది అన్నది, టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ ఎంత జరిగిందన్నది మా పార్టీ నాయకులతో పాటు ఆ నాయకులతో కూడా ప్రతి దానికి శంకుస్థాపన కానీ దేనికైనా సరే వాళ్ళతో కూడా కొబ్బరికాయలు కొట్టించాము మేము. మా ప్రభుత్వం ఏంటన్నది ఆ నాయకులు కూడా తెలుసండి. అన్ని చేసిన ఆ నాయకులతోనే మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏం జరగలేదు ఎలా చెప్తా నాకు అర్థం కావట్లేదండి. అండ్ ఇంకో మాట నేను ఏమన్నారంటే, యువతకి ఏమీ రాలేదంటున్నారండి. వైజాగ్లో హబ్ పెట్టారండి. ఏ హబ్ అది, దానివల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయండి ఏంటి యువతకి. రీసెంట్గా ఒక 4 రోజుల క్రితమే కడపలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సంబంధించిన హబ్ ఒకటి రెడీ చేశారండి యూనిట్. దానివల్ల యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ఎన్నో మన జిల్లా నుంచి కాకుండా అన్ని జిల్లాలకే సరిపడగా ఈ ఉద్యోగాలు ఎన్నో అవకాశాలు ఇవ్వాలో అని చెప్పి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా ఆలోచించి ఎన్నో పెట్టుబడిదారులను పిలిపించి మనకి యువతకి ఉద్యోగాలు కావాలని చెప్పి హబ్బులు, యూనిట్లు పెడుతూ ఎంతో యువతకు ఉత్సాహం కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. అలాంటి అవకాశాలు ఇస్తున్న మన ప్రభుత్వానికి, లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ
వైజాగ్లో గూగుల్ హబ్ ఇచ్చినా సరే, అవన్నీ ఇచ్చినా ఎంత పెట్టుబడులు పెట్టించి తెప్పిస్తున్నా సరే ఏమీ రావలేదు, ఏమీ ఇవ్వట్లేదు అంటున్నారండి. అలా ప్రభుత్వం వాళ్ళ కళ్ళు కనిపించక అలా మాడుతున్నారో, లేకపోతే చెవులు వినపడలేదు. ప్రభుత్వం మొత్తం ఎన్ని చేస్తున్నా సరే కనిపించట్లేదండి. ఇవే కాకుండా నిన్న హాస్పిటల్లో చిన్న చిన్న కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు, పాలు రొట్టు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, దగ్గర ఒక 9 నెలల్లో పాలు రొట్లు కూడా పంచిపెట్టి ఉన్నారండి. ఆ కార్యక్రమం వాళ్ళకి ఏం తెలియనివ్వట్లేదు కూడా. హాస్పిటల్ ఏ వచ్చినా సరే ప్రతి దానికి కూడా వాసవి ఫౌండేషన్ తరఫు నుంచి హెల్ప్ చేస్తున్నారండి. ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా, గర్భిణీ స్త్రీలు వచ్చిన బ్లడ్ కావాలంటే బ్లడ్, వాళ్ళకి డబ్బులు, బట్టలు, ఫ్రూట్స్, స్వయంగా ఇంటి దగ్గర నుంచి తినే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారన్న సుభాష్ గారు. ఎవరికైతే వాళ్ళకు ఎవరైతే బాలింతరాలు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఎవరికి కావాలి వాళ్ళకి స్వయంగా ఆయన ఏవైతే తింటున్నారో అవి తీసుకొచ్చేస్తున్నారండి. అలాంటి ప్రభుత్వంలో ఉండి మనల్ని ఇంత అలా నేను చెప్తున్న సూర్యప్రకాష్ గారి కళ్ళు చెవులు పనిచేయట్లేదు అనుకున్నాను నాకు తెలిసి. అలాగే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యువతకి, లేడీస్కి చాలా అంటే చాలా అభివృద్ధి చూపించింది నియోజకవర్గంలో. వాసవి ఫౌండేషన్ ద్వారా రీసెంట్గా కూడా వాటర్ ట్యాంక్ ఓపెన్ చేశారండి. మనకి జనాలకు ఉపయోగపడే స్థితి నుంచి తీసుకురావాలని చెప్పి ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తూ యువతను ప్రోత్సహించిన సచిన్ గారికి, సుభాష్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీకు అందరూ చూస్తున్నామండి, నా పేరు కుటుంబరాజబాబు, బీజేపీ కార్యవర్గంలో ఉన్న జిల్లా కార్యవర్గం. మనం ఈ రోజున 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు మనం హ్యాపీగా ఉందని చెప్తాం. ఇచ్చేదంటే ఇంటి యజమాని బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, నాయకుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఏది మనకి రాష్ట్రం 5 ఏళ్ళు ఏం చేసేది చిన్న అయిపోయింది. మన కూటమి ప్రభుత్వం తర్వాత ఎలా కావాలి అలా మనకి మన మోడీ గారు కలిసి రావడం, మనకి ప్రతి వీళ్ళు అడగడం, వాళ్ళు అవ్వడం అలాగే ఉంది. ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ మీరు చేయడం మమ్మల్ని చేయనివ్వరన్నట్టు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేత కాకుండా తెలియదు డెవలప్మెంట్ ఇది తెలియదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కాలువ రోజు ఆగైనా ఒక గీత కాకుండా ఎంత బాగా పలకించారండి ఆయన. అంటే ఆయన చాలా మార్పులు చంద్రబాబు నాయుడు గారిలో ఈ దొరికారని ఇప్పుడు ఆ గంట అక్కడ ఆగి ఆయనతో మాట్లాడే కష్టసుఖాలు తీసుకొని ఇంత డీప్ వెళ్తున్నాడు ఆయన. అంటే మన గవర్నమెంట్ ఎంత చక్కగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో దృష్టి పెట్టి ప్రజలు ఏం చేస్తే ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏం కావాలి, మన పర్మనెంట్గా ఎలా ఉండాలి. తల్లిదండ్రులు ఒక మంచి మాట చెప్తే పిల్లలు అయ్యేమంటారన్నమాట. ఏం చేస్తారు, అమ్మ అని చెప్తున్నారు. ఈయన మాటలేదు, ఏది ఉండదు, అన్నీ పూర్తి మాటలేదు. పొలిటికల్ లీడర్ అంటే ఉందాగా మాట్లాడాలి, అదేమీ లేదు. చేత మన కూటమి చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అన్నీ డెవలప్ అవుతున్నాయి, అన్నీ వస్తున్నాయి రాష్ట్రానికి. ఈ రైలు వస్తున్నాయి, విమానాశ్రయాలు వస్తున్నాయి, ఇంకంతగానే కావాలి మనకి. ప్రతి ఇది వస్తుంది. మన లోకల్ రాజకీయం వచ్చేసరికి సుభాష్ గారు కష్టపడతారు, తండ్రి గారు ఆయన సభ్యులు రసంగా కష్టపడతారు. ఏం కావాలంటే మనం తీసుకురావాలి. అడిగితే ఆయన కూడా వచ్చి బాధ్యత ప్రతి వాడు చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలి మనం ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఒక నాయకుని ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్న నాయకుడి నుంచి రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా గొప్ప చెప్పుకోవాలి. ఆ సీట్లో మోడీ కూర్చున్నారు కాబట్టి అక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి బ్రహ్మాండంగా నిలుస్తుంది. ఎందుకంటే నాయకుడు అంటే అలా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఆయన ఒక సీట్లో కూర్చున్నారంటే ఒక సాధుశక్తి తీసుకుని కూర్చోబెట్టాలనుకోండి, ఎలకలన్నీ వచ్చి డ్యాన్స్ కడుతుంది. అని చేత ఈ గవర్నమెంట్ బాగుంది కాబట్టి చక్కగా మనం వచ్చే ట్రిప్ కూడా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకొని చక్కగా ఉంది కాదని సెలవుస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని గౌరవించిన రోజు. ఆ సెలబ్రేషన్స్లో రాష్ట్ర ప్రజలుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వెన్నుపోటుదారులను అభివర్ణిస్తూ నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేసింది. అయినప్పటికీ వాళ్ళు ఒక రోజు ముందే పోయారు. దానికి నిదర్శనం ఎందుకంటే నిన్న 3వ తారీఖు, కానీ వేళ 4వ తారీఖు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన రోజు. ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు. ఒకవైపు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో సుఖంగా జీవిస్తుంటే వీళ్ళని ఎలాగ డిస్టర్బ్ చేయాలి అని ఒక పథకం, విధ్వంసం పథకం సృష్టిస్తూ ప్రతిరోజు ఈ వైసీపీ ఏదో విధంగా మీడియాలో ఉండాలని కొన్ని
ప్రేలాపనలు పేలుతూ వచ్చింది. ముఖ్యంగా మన పెద్దలు చెప్పారు, రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన దగ్గర నుంచి సుమారు 240 కోట్లు నియోజకవర్గ పరంగా మన రామచంద్రపురం నియోజకవర్గ పరంగా అభివృద్ధి సంక్షేమ వైపు నడిపిస్తుంటే, పట్టణానికి వచ్చి 40 కోట్ల వరకు అభివృద్ధి సంక్షేమ వైపు నడిపించారు. వారి తండ్రి గారితో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అని ప్రతిరోజు నిత్యం వాళ్ళ పొద్దున్న నిద్ర లేచిన నుంచి సాయంత్రం వరకు ఏదో సేవ చేస్తూ ఏదో రూపంలో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇది చూడలేని నిన్న ప్రతిపక్ష నేత అని చెప్పుకునే పిల్లి సూర్యప్రకాశ్రావు గారు నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాఫియాలు అంటున్నారు, పైగా టేకు మొక్కలు ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యంగా రెట్టుకుపోతున్నారు అంటున్నారు. అది ఎందుకు చెట్టు కొట్టించారనేది కూడా ఈ రోజు నియోజకవర్గ ప్రజలు తెలియవలసి ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, దాంట్లో డయాలసిస్ సెంటర్ లేదు. గౌరవ మంత్రివర్యులు సిఎస్ఆర్ ఫండ్తో డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన చేస్తే దానికి కోర్టు హాలు ఎవరైతే జడ్జి గారు నివాసిస్తారో ఆ నివాసంలో ఉన్న ఒక టేకి చెట్టు పైనుంచి కొమ్మలో ఈ ఏదైతే స్లాబ్ వేస్తున్నారో స్లాబ్ కట్టొస్తున్నాయి. అది కూడా వారి పర్మిషన్తో పై కొమ్మలు తొలగిస్తే మరి మీరు అయ్యా సూర్యప్రకాశ్రావు గారు మీరు వస్తే మనకి ఈరోజు ఈ ఆప్థమాలజీ కూడా, ఎందుకంటే మన దాంట్లో కళ్ళకు కూడా బాగా చూస్తున్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కళ్ళ పరీక్షలు చేసే యంత్రాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు. ఒక్కసారి తమరు పరీక్ష చేయించుకుని మీరు చెప్పింది నిజమా కాదో కూడా మళ్ళీ మీరే చెప్పాలి. నిజంగా వాసంశెట్టి సత్యం గారు అన్నవారు ఈ టేకు మొక్కలు పట్టుకుని వెళ్ళిపోతే మీరు ఇప్పటి వరకు కంప్లైంట్ అవ్వకుండా సత్యం గారికి కాపలా కాస్తున్నారా? మరి అంత నిర్లక్ష్యమే. ప్రజల సొమ్ము ఒక నాయకుడు పట్టుకెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? తక్షణమే విచారణ చేయమని కంప్లైంట్ ఇవ్వాలి. అది లేదు, ఏదో విధ్వంసం సృష్టించాలి. ఆ విధ్వంసం ఏంటయ్యా అంటే మీరు కనీసం ఎవరికైనా భిక్షం కూడా వేయరు. ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రజలు నాయకులు లేకుండా వచ్చి తన తండ్రి గారు వాసంశెట్టి సత్యంతో సుపరిపాలన అందిస్తున్న సుభాష్ గారితో చేస్తుంటే తమరు చేసే ఏ పనులు ఒకసారి చూసుకోండి. ఇక పట్టణ అభివృద్ధి లేదంటున్నారు మీరు 2019 నుంచి 24 మధ్యలో వేణుగోపాల్ గారి తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఉన్న రోడ్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లను కూడా తమరు ఒకసారి పరీక్షించండి. ఎందుకంటే మీరు తిరగండి, ఒక ప్రెస్ మీట్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రతిరోజు మా కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారు తమరు కూడా పర్యటించి లోపాలు ఉంటే చెప్పండి, ఆ లోపాలను కంపల్సరీ సరిదిద్దుకుంటారు. అంతే తప్ప నోటికి మైకులు ఉన్నాయి కదా అని తమరు ఇష్టం వచ్చినట్టు మాత్రం దయచేసి మమ్మల్ని ఎవరినే పేలొద్దు. పేలిన దగ్గర నుంచి మళ్ళీ మేము పేలుతాం. దయచేసి మీరు కూడా మీ యొక్క పాత్రనే శుభంగా పోషిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఈ రామచంద్రపురం నియోజక ప్రజలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించిన ప్రజలందరికీ కూడా మా వాసంశెట్టి సుభాష్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చేశారు. అయితే ఇవన్నీ ఆయనకి సహజం, ప్రతిసారి అలవాటు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో రకరకాల ఆరోపణలు చేస్తూ జరిగింది మన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి మీద. కానీ ఏ ఒక్కటి కూడా ఆధారాలతో ఒక్కటి కూడా నిరూపణ చేయలేకపోయారు. ఆయన ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటారు, చెప్పింది ఏది కూడా నిరూపించలేక ప్రజల్లో నవ్వుల పాలయ్యే పరిస్థితి ఈరోజు ఆయనకు ఉంది. ఎందుకంటే ఎన్నో ఆరోపణలు ఈ 2 సంవత్సరాల కాలంలో చేశారు. ఏ ఒకటైనా ఆరోపణ నిజమైన ఆరోపణ ఉంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వచ్చు, లేదా ఆర్టీఓ గారు ఉన్నారు, లేదా ఎంఆర్ఓ, ఎంతోమంది వ్యవస్థలు ఉన్నప్పుడు మీరు కేవలం పత్రికా ముఖంగా వాటిని విమర్శలు చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ ఆరోపణైనా నిరూపించండి, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని అసలైన ఆరోపణలు మీరు నిన్న చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో టీం మొక్కలు కొట్టేశారని. ఈరోజు డయాలసిస్ సెంటర్ రామచంద్రపురంలో ఇక్కడ ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే డయాలసిస్ సెంటర్కి వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళేవారు. దాన్ని మన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సత్యం గారు ఇద్దరు కలిపి దాన్ని రామచంద్రపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అక్కడ కొంత స్థలాన్ని సమీకరించి అక్కడ ఒక బిల్డింగ్ కడుతుంటే అడ్డుగా ఉన్న ఒక మొక్కని పొలవలు చెల్లితే దాన్ని టేకు చెట్లు అమ్ముకుంటున్నారని చౌకబారు ఆరోపణలు చేసి ప్రజల్లో మీరు చులకన భావం తెచ్చుకోవద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాం. అలాగే సత్యం ఫౌండేషన్, ఎందుకంటే ఏ ప్రభుత్వమైన నిధులతో ఇక్కడ పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇక్కడ సత్యం ఫౌండేషన్ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా వారి సొంత నిధుల్ని సత్యం ఫౌండేషన్ ద్వారా వెచ్చించి ఇక్కడ అనేక మంది పిల్లల్ని చదివించడం, ఎంతోమందికి ఉపాధి కల్పించడం, అలాగే లేడీస్కి రకరకాల ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఎక్కడైతే సుభాష్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి మీరు ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేసి ప్రజల్లో చౌకలు వద్దని
పత్రిక ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి 2 సంవత్సరాల పరిపాలనలో ఇది ఒక సువర్ణయుగంగా మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలు భావిస్తున్నారు. అంతేగాని మీ ఆరోపణలతో మాకు పని లేదు. ఏదైనా మీరు చేయగలిగితే దాన్ని నిరూపించి చేయవలసిందిగా మరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుంది. నమస్కారం అండి. మా 13వ వార్డు రామచంద్రపురం. నా పేరు లక్ష్మీ. నేను గత వైఎస్ఆర్సీపీలో పనిచేశానండి. అప్పుడు సూర్యప్రకాష్ గారు ఏ విధంగా నన్ను గుర్తించలేదండి. అతని సేవలకి, అతను తిరగడానికి, జనాలకి ఫ్లెక్స్లు కట్టించడానికి నన్ను వాడుకున్నాను తప్ప గుర్తింపే పొందలేదండి. అదే సచిన్ గారు, సుభాష్ గారు చేస్తున్న పనులకి నన్ను బాబురావు గారు చెప్పి నువ్వు అక్కడ ఉండడం చూసావరా, ఇక్కడ నీకు సరైంది, నీకు సేవ చేయడం అంటే ఇష్టం కాబట్టి సేవ చేసే నాయకుల దగ్గర ఉండాలని బాబురావు గారు చెప్పడంతో నేను చూడడంతో నా కళతో నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యానండి. మా వార్డులో ఏ సమస్య వచ్చినా ముందుగా చెప్పడంతో పాపం వెంటనే జేసీపీనే ఏదైనా చెప్పి వెంటనే క్లియర్ చేస్తున్నారండి. అదే ఆ ప్రభుత్వం ఎంత చెప్పినా 10 సార్లు చెప్పినా పట్టించుకోవాలంటే ఏదైనా కొందరికి చెప్పాలి, కొందరికి చెప్పాలని చూడండి. ఇక్కడ అలా కాదండి. ఆ వార్డులో ఏ కార్యకర్త వచ్చి ఇది సమస్య అని చెప్తే వెంటనే దానికి పరిష్కారం చేస్తున్నారండి. నేను ఇవన్నీ చూసి వీళ్ళు వెళ్తున్న సేవల గట్రా చూసి ఈ పార్టీలు ఉంటేనే బాగుంటుంది, వీళ్ళకి సేవకుల దగ్గర మనం ఉంటే మనం గుర్తింపు పొందుతాం అని చెప్పి ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. వచ్చిన కాంచి సచిన్ గారైనా, సుభాష్ గారైనా, టౌన్ అధ్యక్షులైనా, కూటమి నాయకులైనా నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారండి. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నా వెనకాల ఉండి మా వార్డుకి ఏం కావాలన్నా అన్ని సమకూరుతున్నారండి. చాలా బాగా చేస్తున్నారండి. అది చూసే నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. సైనికుడి దగ్గర ఉండాలంటే సరైనడు ఉండాలని చెప్పి బాబురావు గారు ఇక్కడ షూట్ అవుతూ ఇక్కడ ఉండాలని చెప్పారండి. అది నా కళతో చూడటం కదా మా వార్డులు కూడా చూసి చాలా గర్వంగా పెడతారండి, ఫీల్ అవుతున్నారండి.